నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు తెలంగాణకు వచ్చేసింది. గందరగోళం, సందేహాలు, అనుమానాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి రాజకీయ పార్టీలు బురద జల్లుకోవటాలు ఇక మొదలవుతుంది. ఇక్కడ కూడా అమ్మో మాయి తీసేస్తున్నారు. ఓ పక్క చూస్తే ఒకే ఇంట్లో 6 నుంచి 8 మంది పిల్లలు. తప్పేం లేదు, కొన్ని చోట్ల ఉంటారు, బహుసంతానులు ఉంటారు. కానీ ఒక చైల్డ్కి ఇంకో చైల్డ్కి మధ్య గ్యాప్ 6 నెలలు 7 నెలలు ఉండటమే ఇక్కడ సందేహాలకు తావిస్తుంది. సో ఇలాంటి లెక్కలు బొక్కలు అన్నీ బయటపడుతున్నాయి. ఇప్పటిదాకా చూస్తే ఒక 70 నుంచి 80 లక్షల ఓట్లు ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తీసి పక్కన పడేయడం జరగచ్చు. కారణం ఏంటంటే, ఒక లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 25,000 మంది మరణాలు 25,000 మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రమారమి ఉజ్జాయం ఒక ఏడాది కొంచెం ఎక్కువ కావచ్చు, ఒక రోజు తక్కువ కావచ్చు సగటున. అదే చూస్తే మరి అవి మినహాయించాలి. తర్వాత ఏమో షిఫ్ట్ అయిన వాళ్ళు, తర్వాత డూప్లికేట్స్ ఓటర్సు, ఇవన్నీ కూడా జల్లెడ పడితే మరి ఇక్కడ కూడా 1 కోటి లెక్క తేలొచ్చాం. అసలు ఈ ప్రక్రియ ఏంటి, ఎలా జరుగుతోంది, దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చట్ల గారు. సురేష్ గారు నమస్తే. ఒక ఇంట్లో 6 నుంచి 8 మంది తప్పేం లేదంటే ఓల్డ్ సిటీలో ఉంటారు, మామూలే. కానీ మరి 6 నెలల గ్యాప్లో ఎట్లా సాధ్యమవుతుంది? అదొకటే కాదు, నాన్నగారు వాళ్ళ కొడుకు నడిమిట్లో 15 సంవత్సరాల గ్యాపే ఉంది. నాన్నగారు పుట్టిన తర్వాత కొడుకు పుట్టింది 15 సంవత్సరాల తర్వాత. అది ఎట్లయితుందంటే బాల్య వివాహాలు సహజంగా అంటే 15 సంవత్సరాలకా అయి ఉండొచ్చు. అర్థం అంటే అమ్మాయికి ఎంత ఉండాలి? అప్పుడు అమ్మాయి 12 సంవత్సరాలు ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. అది వాళ్ళు చేసిన తప్పులు, జెన్యున్ తప్పులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే చదువు లేని వాళ్ళు ఏదో డేట్ ఇస్తారు, ఏదో ఫిలప్ చేస్తారు. ఇప్పుడు దాకా సీరియస్గా ఎక్కువ తీసుకోలేదు మన ఎలక్టరల్ రోల్స్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో యావరేజ్ డెత్ రేట్ అరౌండ్ 25,000 మంది ప్రతి సంవత్సరం, 25 నుంచి 30,000. మీరు దాన్ని 24 సంవత్సరాలు అంటే లాస్ట్ జరిగింది 2002లో జరిగింది ఎస్ఐఆర్. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 24 సంవత్సరాల తర్వాత మీరు అదే యావరేజ్ మల్టిప్లై చేస్తే 55 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. దిస్ ఫిగర్ మ్యాచెస్ విత్ ఆల్ ఇండియా లెవెల్. తమిళనాడులో 1 కోటి లక్షల మందిని తీసేశారు. కోటి మంది ల్యాక్ 1 crore సమ్ 10 lakhs అనుకుంటా అప్రాక్సిమేట్ 1 crore. సో ఆ నంబర్లో మీరు చూస్తే ప్రతి స్టేట్లో అదే ఉంటుంది. కానీ కొన్ని స్టేట్స్లో ఎక్కువ ఉంటుంది. గుజరాత్లో 2.38 crores, ఉత్తరప్రదేశ్లో 3 కోట్లు ప్లస్. అది మరి పెద్ద రాష్ట్రం కదండి, 22 కోట్ల పాపులేషన్ వాళ్ళది. ఇట్లా చూసుకుంటూ వెళ్తే మన రాష్ట్రంలో ఎంతమంది దీని నుంచి బయటపడతారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు చాలా అజిటేట్ అవుతున్నారు. బీజేపీ వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. ఓవైసీ గారు టెన్షన్ పడుతున్నారు. అక్కడే ఎక్కువ టెన్షన్ ఎందుకు పడతారంటే, మీరు ఇల్లీగల్గా ఉన్న ఓటర్స్కి మీరు చేర్చడం మొదలు పెడితే అక్కడే మీకు ప్రాబ్లం వస్తుంది. ఇల్లీగల్ ఒకటే కాదు, ఒకటే పేరు మీద 10 ప్లేసెస్ చోట్ల మీ ఓటు ఉంటుంది. అది కూడా పట్టుకుంటారు ఈజీలీ ఈసారి. సో నా అంచనా ప్రకారం తెలంగాణలో ఇప్పుడు 88 lakh అన్మ్యాప్డ్ ఓటర్స్ ఉన్నారు. అంటే డౌట్ఫుల్. మీ పేరు ఒకటి, 2002లో మీ పేరు ఒకటి ఉండే, ఇప్పుడు ఇంకో పేరు ఉంది. ఓకే, 2004లో మీరు 2002లో మీ నాన్నగారి పేరు ఒకటి ఉండే, ఇప్పుడున్న 2026లో మీ నాన్నగారి పేరు ఇంకోటి ఉంది. ఓకే, ఇట్లాంటి చాలా మటుకు తప్పులు ఉంటాయి. ఇప్పుడు సి నర్సయ్య అని ఉంటుంది. ఓకే, అప్పుడు 2002లో. ఓకే, ఇప్పుడు చెరుకూరి నర్సయ్య అని ఉంటుంది. పేరు మ్యాచ్ కాదు. మనిషి ఒకరే ఉండొచ్చు కానీ పేరు మ్యాచ్ కాదు. ఒకవేళ సర్నేమ్ వెనక్కి వచ్చి అలాంటివి కూడా జరగవచ్చు. అదన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు, అంత పెద్ద పనేం కాదు. ఇప్పుడు మన దగ్గర మన స్టేట్లో, మన రాష్ట్రంలో 3,38,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఓకే, 17 లోక్సభ సెగ్మెంట్స్. ఈ పరిస్థితిలో ఇప్పుడు మీరు రివిజన్ మొదలుపెట్టారు ఇవాళ నుంచి. యాజ్ వీ స్పీక్, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్, ఇవాళ నుంచి మొదలవుతుంది. దీని ఫస్ట్ స్టెప్, దీనికన్నా ముందు వీళ్ళు తీసుకునేది ఏంటంటే మ్యాపింగ్ చేశారు. అంటే 2002 లిస్టులో నేను చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు ఉందా లేదా 2026లో మ్యాచ్ చేశారు. దీంట్లో కొంతమంది మ్యాప్ కాలేదు, కొంత కాదు 88 లక్షల మంది మ్యాప్ కాలేదు. అది కాకుండా కొత్త ఓటర్స్ ఉంటారు. 2002 తర్వాత చాలామంది కోట్లలో ఉంటారు. అప్పుడు ఓటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఓటింగ్ ఏజ్ 21 ఉండే. అప్పుడు 18 years కనుక తక్కువ ఉన్న వాళ్ళు ఓటు వేయలేదు. వాళ్ళు ఇప్పుడు ఈ లిస్టులో ఉన్నారు. ఈ 2026 లిస్టులో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ నాన్నగారితో మ్యాచింగ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే, మన దగ్గర ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి 4 హైరార్కీలు ఉన్నాయి.
చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఓకే, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్టరల్ ఈఆర్ఓ అండ్ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్. ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర బహుశా 1200 నుంచి కొన్ని కేసెస్లో 800 ఉండొచ్చు, కొన్ని 500 కూడా ఉండొచ్చు. ఈ ఓటర్స్ ప్రీఫిల్డ్ ఫామ్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రీఫిల్డ్ అంటే 2002లో వాళ్ళ పేరు ఉంది, ఆ ప్రీఫిల్ చేసి మీ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్కి తీసుకొస్తారు. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. చాలామంది వాళ్ళు ఇల్లు మార్చుకుని ఉంటారు. 2002లో వాళ్ళు ఇంకో ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు హైటెక్ సిటీకి వచ్చి ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీ ఓల్డ్ సిటీలో ఏ అడ్రస్ ఉందో అక్కడికే వెళ్తుంది అది. ఎందుకు? మీరు మీ ఎలక్ట్రల్ డేటా మార్చుకోలేదు. ఫామ్ 8 అనే ఒక ఫామ్ ఉంది, చాలామంది మన దగ్గర చేయరు. మన ఊర్లలో పెట్టుకుంటాం ఫామ్, అది తప్పు. కొంతమంది ఊర్లలో పెట్టుకుంటారు, సిటీలో ఇంకొక ఐడి ఉంటుంది, అది క్రిమినల్ ఆఫెన్స్, 1 year జైలు శిక్ష ఉంది దానికి. ప్రూవ్ అయితే ఇప్పుడు దాంట్లో పట్టుబడతారు చాలామంది. ఓకే, ఆంధ్రాలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది ఓటింగ్. అది క్రిమినల్లీ కెన్ బి ప్రాసిక్యూటెడ్, కేసు వేయవచ్చు మీ మీద, వేస్తారు కూడా. మీరు క్యాన్సిల్ చేయలేదు. ఫామ్ 8 అని చెప్పి ఒక ఫామ్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు నేను ఇక్కడి నుంచి మూవ్ అయ్యానని చెప్పి నేను చేశాను. దెన్ ఐ డిడ్ దట్ రిజిస్ట్రేషన్. ఈవెన్ లాస్ట్ 2014 ఎలక్షన్ టైంలో నేను పెబుల్ సిటీ లాంటిది, మన గోదావరి హోమ్స్ అని చెప్పాడు ఇక్కడ మన కొంపల్లి దగ్గర, పెబుల్ సిటీ పీరాంచెరువు దగ్గర, ఇక్కడ అన్నీ తెలిసి నేను ఆల్మోస్ట్ 6600 మందిని రిజిస్టర్ చేశాను. నేను దానికోసం స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీ ఒకటే ఐడి నుంచి, ఒకటే ఐపీ అడ్రస్ నుంచి 6000 ఫామ్స్ పోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. నేచురల్లీ. అప్పుడు బన్వాలా గారు ఉన్నారు కమిషనర్, ఆయన సెక్రటరీలో వెళ్ళి కలిసి ఇట్లా చెప్పాం, సార్ మేము ఇట్లా వాలంటరీగా చేస్తున్నాం, 10-20 మంది ఉన్నాం. ఈ సెడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్ మూవ్. మీరు పని చేయండి, మా దగ్గర ఒక ఐటీ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనకి మీ ఐపీ అడ్రస్ ఇచ్చేయండి, హీ విల్ ఎన్ష్యూర్ దట్ యువర్ ఐపీ విల్ నాట్ గెట్ బ్లాక్డ్. ఇప్పుడు ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్తో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు. ఇది ప్రతి పొలిటికల్ పార్టీలో. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో నాకు మన మల్కాజిగిరి మెడ్చల్ తెలియదు, కానీ సైబరాబాద్ డీటెయిల్స్ తెలియదు, కానీ హైదరాబాద్ సిటీలో 10,000 మంది బిఎల్ఏస్ అపాయింట్ చేశారు. అది బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఎస్పీ ఉండొచ్చు. ఐ థింక్ 12 రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళ ఏజెంట్స్ని రిజిస్టర్, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారంటే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇవాళ నుంచి, దట్ ఈస్ 25th జూన్ నుంచి 24th జూలై దాకా 3 సార్లు ఒక ఇంటికి వెళ్తారు. ఓకే, వెళ్ళి మీకు ఫస్ట్ మీకు ఫామ్ ఇస్తారు. మీరు ఇంట్లో ఉంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఫామ్ ఇచ్చేస్తారు. అంటే 2002లో మీరున్నారు ఈ ఫామ్లో, ఈ డీటెయిల్స్. ఓకే, ప్రింటెడ్ ఉంటుంది దానిపైన అడ్రస్. అప్పుడు మీరు అడగొచ్చు, నేను 2024లో ఉన్నాను, నేను అప్పుడు నా 2002లో నేను లేను కదా అంటే, మీకు ఆ ఫామ్లో యూ విల్ బి గివెన్ అనదర్ ఫామ్ వెర్ యూ కెన్ ఫిల్ అప్ ద డీటెయిల్స్. ఓకే, దాంతో మీ నాన్నగారు అమ్మగారు డీటెయిల్స్ ఇవ్వాలి వస్తుంది. వాళ్ళు 2002లో ఎక్కడున్నారు అంటే వాళ్ళ పేరు అట్లీస్ట్, వాళ్ళ ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్. యాక్చువల్లీ ఈ డీటెయిల్స్ అన్నీ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. 2002 డీటెయిల్స్ ఉంది. ఈవెన్ మన దగ్గర కూడా నేను ఇవాళ పొద్దున, ఎందుకంటే నాకు ట్రిమల్గిరి దొరకట్లేదు, నేను ఆ టైంలో ట్రిమల్గిరిలో ఉన్నాను. 2003లో అల్వాల్కి షిఫ్ట్ అయ్యాను నేను, జస్ట్ ప్రాసెస్ తర్వాత. అప్పుడు ఎస్ఐఆర్ జరగలేదు, నాకైతే గుర్తుంది ఎస్ఐఆర్ అని ప్రాసెస్ జరగలేదు, ఎవరి ఇంటికి కూడా రాలేదు. సో బహుశా అంత సీరియస్గా తీసుకోలేదు ఆ టైంలో ఎస్ఐఆర్ ప్రాసెస్. ఎందుకంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది 1992లో, కానీ నథింగ్ హ్యాపెండ్. నాకు తెలియదు మీ దగ్గర కూడా జరిగిందో లేదో, మీరు అప్పుడు ఇక్కడ ఉన్నారో హైదరాబాద్లో ఉన్నారు. కానీ ద ప్రాసెస్ ఇస్ లైక్ దిస్. ఇప్పుడు అదంతా పాతదంతా మర్చిపోతుంది. సో నౌ మీకు ఫామ్ వస్తుందా లేదా, ఫామ్ వచ్చి మీరు ఫిలప్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 15 కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఇంగ్లీష్లో ఉంది ఫామ్ అంతా, విచ్ ఈజ్ ఐరానికల్. ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉండాల్సింది మెడికల్ మల్కాజిగిరి అండ్ సైబరాబాద్లో ఉండాలి. అక్కడ మ్యాక్సిమం నాన్ తెలుగు స్పీకింగ్ ఉన్నారు, కానీ అక్కడ తెలుగు పెట్టి ఇక్కడ ఇంగ్లీష్ పెట్టారు, విచ్ ఈజ్ ఐరానికల్. మీరు ఓల్డ్ సిటీలో వెళ్ళి ఇంగ్లీష్ ఫామ్లు ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. తెలుగు అన్నా ఉండాలి, ఉర్దూ అని ఉండాలి అక్కడ. ఇది జరిగింది. లేదు, ఒకటే లాంగ్వేజ్ పెట్టొచ్చు, యూ కెనాట్ పుట్ 2 languages, ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. అది కానీ యూ కెనాట్ పుట్ ఐదర్ ఆర్ ఆల్ ఆల్సో. మీరు ఒక కాన్స్టిట్యున్సీ అంటే ఒక డిస్ట్రిక్ట్కి ఒకటే లాంగ్వేజ్ అన్నమాట. అది ఎవరు డిసైడ్ చేస్తారండి? అది ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేశారు, పొలిటికల్ పార్టీస్ రిక్వెస్ట్ చేశారు, కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఇంగ్లీష్ పెట్టే అదే పొలిటికల్ పార్టీస్ రిక్వెస్ట్ చేశారంట. హైదరాబాద్లో చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంట, అది తప్పు. హైదరాబాద్లో కాదు, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో హైదరాబాదీస్ ఉంటారు అదే అంటారా. సో ఎనీవే అది ఎలక్షన్ కమిషన్ ప్రాబ్లం. కానీ మీకు డౌట్ ఉంటే, మీకు ఆ భాష రాకపోతే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద బిఎల్ఓ. బిఎల్ఓ నేను చెప్పినట్లు 3 సార్లు వెళ్తారు. ఫస్ట్ టైం మీ ఫామ్ తీసుకొచ్చి మీకు ఇస్తారు,
రెండోసారి మీతో కూర్చొని ఫామ్ ఫిలప్ చేస్తారు. మీకు డౌట్ ఉంటే పెన్సిల్తో ఫిలప్ చేయండి ఫస్ట్, మీకు మళ్ళీ ఫామ్ ఇవ్వరు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్ మీరు పెన్సిల్తో డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు వచ్చి మీ దగ్గర కూర్చున్నప్పుడు మీరు ఒకసారి అడగొచ్చు, వాళ్ళు చెప్తే ఇది కాదు ఇట్లా ఫిలప్ చేయకుండా ఇట్లా చేయాలంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 2002 తర్వాత మీరు ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ చేస్తున్నారు, ఎస్ఐఆర్ తర్వాత జరిగిన దాంట్లో మీరు దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ప్రాజనీ మ్యాపింగ్. మీ అమ్మగారు నాన్నగారితో మిమ్మల్ని మ్యాచ్ చేస్తారు. అంటే 2026 లిస్టులో మీరు ఉన్నారు, 2002లో లిస్టులో మీరు లేరు. ఆబ్వియస్ రీజన్, మీకు అప్పుడు ఓటింగ్ ఏజ్ లేకుండే. సో మిమ్మల్ని మ్యాచ్ చేస్తారు, మీ పేరెంట్స్తో మిమ్మల్ని మ్యాచ్ చేస్తారు. ఇది ప్రాజనీ మ్యాపింగ్ అంటారు. ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఫామ్ ఫిలప్ చేసి తీసుకుని వెళ్ళిన తర్వాత దాన్ని వీళ్ళు మ్యాచ్ చేస్తారు. వెళ్ళే ముందు వీళ్ళు మీకు ఒకసారి వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో మీ పేరు వస్తుంది, కానీ వాళ్ళకి డౌట్ ఉంటే ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. దెన్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్. దానికోసం ఈవెన్ మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం మీరు డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏది మన ఎస్ఎస్సి సర్టిఫికేట్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్, బ్యాంక్, ఇట్లాంటి ఫోటో ఐడితో సహా ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఆధార్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆధార్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ ప్రూఫ్. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు. కానీ చాలామంది మన దగ్గర ఉన్న తెలుగు ఛానల్స్ నేను చూశాను మొన్న కూడా తప్పు ఏం చెప్పారంటే ఆధార్ కార్డు కాదు. ఆధార్ కార్డ్ ఇస్ యాక్సివ్. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళిన కేసులో కూడా చాలా క్లియర్గా వచ్చి, ఈవెన్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ చాలా క్లియర్గా చెప్పారు. ఆధార్ కార్డ్ ఓన్లీ ఐడెంటిటీ డాక్యుమెంట్. పత్రి వాసుదేవన్ అనే మనిషి పత్రి వాసుదేవన్, దాని తర్వాత ఆయన ఇండియన్ సిటిజనా కాదా అనేది ప్రూఫ్ మిగతా పాస్పోర్ట్ ఇవ్వచ్చు మీరు. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ అని చెప్పి, సిటిజన్షిప్ ఎందుకంటే అక్కడ చాలా మటుకు ఇప్పుడు కొత్త ఒక చిప్ బేస్డ్ వస్తుంది, దాని తర్వాత దాన్ని కన్వర్ట్ చేస్తే ఇప్పుడు అన్ని చాలా డూప్లికేట్స్ ఇష్యూ అయిపోయినాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, రోహింగ్యాలు, వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టి పాస్పోర్ట్ కూడా తయారు చేయించుకున్నారు. మీరు ఉంటారు, నేను మొన్న పట్టుకున్నారు ఒక ఎయిర్పోర్ట్లో బంగ్లాదేశ్లోని. ఓకే, సో ఇది చాలా మటుకు ఉంది ఇది. సో దానికోసం వాళ్ళంటే ఇట్ ఈస్ నాట్ ఎ సిటిజన్షిప్ ప్రూఫ్. సో దే ఆర్ ఏంటి ఇంకా అదర్ చాలా ఉన్నాయి. మీ సర్టిఫికేట్ ఉంటుంది, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది, అయిపోయినాయి అనుకోండి పరిస్థితి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మీ పాన్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు చాలు. పాన్ కార్డు ఓకే చేస్తారా? ఓకే, బికాస్ మీ అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ ఉంది, దాంతో మ్యాచ్ చేస్తారన్న. ఓకే ఓకే, బట్ దే ఆర్ యాక్సెప్టింగ్ పాస్పోర్ట్ యాజ్ ఆఫ్ పాస్పోర్ట్ ప్రాబ్లం లేదు. ఇదొక క్లారిఫికేషన్, నిన్న ఎవరో ఆర్టీఐ పెడితే క్లారిఫికేషన్ ఇచ్చారు, టెక్నికల్ క్లారిఫికేషన్ అది. ఎనీవే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడున్న ప్రాసెస్ చాలా సింపుల్.